నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు 2047 నాటికి అభివృద్ధి భారత్గా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగింది అన్న కేంద్ర మంత్రి డాక్టర్ మున్షఫరా మహేంద్రబాయ్ నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది నోటిఫికేషన్ల జాప్యం వల్ల రాష్ట్రంలో వయో పరిమితి కోల్పోయారు మీడియా సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు దండముడి చౌదరి బుక్క రాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పర్యటన ప్రజలతో ఎమ్మెల్యే సంక్షేమ పథకాలపై ఆరా భద్రాద్రి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మహిళా సంక్షేమం మరియు చైల్డ్ డెవలప్మెంట్ మరియు ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మున్షఫరా మహేంద్రబాయ్ వారికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ విజయ్ కృష్ణన్ జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ పెంచల్ కిషోర్ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించారు అనంతరం డాక్టర్ మున్షఫరా మహేంద్రబాయ్ మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం స్వయం సమృద్ధి సాధించేలా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ప్రధానమంత్రి గత నవంబర్ 15న జార్ఖండ్ నుండి వికసిత్ సంకల్ప భారత్ యాత్ర 30,000 ప్రచార వాహనాలను ప్రారంభించారని అన్నారు కేంద్ర ప్రభుత్వము నేడు ప్రతి గ్రామ పంచాయతీకి పంపుతున్న మోడీ గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని 2047 నాటికి తిరుమల శ్రీ బాలాజీ ఆశీస్సులతో అభివృద్ధిలో ప్రపంచ దేశాలలో మొదటిదిగా నిలవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు భాజపా నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు and last line delivery in the part of Yantra. Wide publicity for the schemes that is being implemented by the honorable government, especially in the following areas. In health and family welfare, we have Ayushman Bharat. In the same way, food and civil supplies, food and public distribution, PM Garib Kalyan Anna Yojana. In rural development area, in fisheries department, Kishan credit cards, agriculture department, Kishan credit cards, Imani Yatra, 4,631 women and 3,300 in housing scheme. We already spent 663 crores. Medical health programs, PMJY, PM. పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము వలసవాద विविध रथों के द्वारा पूरा भारत में घूमने वाली है उसमें करीब 30,000 जो रथ है जो मोदी जी की गारंटी की गाड़ी वाला 30,000 रथ पूरे इंडिया में घूमने वाले उसमें 23,000 से ज्यादा रथ अभी पूरे इंडिया में घूमने चालू हो गए और सब ग्राम पंचायत में ये सब जाने वाले तो आप सबको मालूम है कि आयुष्मान भारत जो कार्ड है पीएमजेवाई के अंदर
उस ये सबसे दुनिया की सबसे बड़ी हेल्थ इंश्योरेंस स्कीम है। सबसे पहले तो तिरुपति के सब पत्रकार मित्रों को मैं प्रणाम करता हूँ और उसका थैंक्स धन्यवाद भी बोलता हूँ क्योंकि आज मोदी जी की गारंटी की गाड़ी यानी कि विकसित भारत संकल्प यात्रा का रथ आज तिरुपति में आज यहाँ आ गया है और मोदी जी 2047 से पहले भारत देश को विश्व गुरु यानी विकसित भारत बनाने का एक संकल्प किया है। इसके एक परिप्रेक्ष्य में आज सभी योजनाओं जैसे आयुष्मान कार्ड योजना, इसमें कोई भी फैमिली में कोई किसी को कैजुअलिटी आ जाए और पैसों की किल्लत हो, जैसे पुअर फैमिली को 5 लाख रुपीस का गारंटी वाला आयुष्मान कार्ड दिया गया है। ऐसे प्रधानमंत्री जन औषधि केंद्रों में से अप टू 10% से 80% तक का डिस्काउंट वाली मेडिसिन मिलती है। जैसे किसी भी पुअर आदमी का घर में कोई बीमारी आ जाए तो उसका घर का बजट में गड़बड़ ना हो जाए। पीएम उज्ज्वला योजना में गैस का सिलेंडर दी। కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. తాను మరియు తన కొడుకు పేర్ని కృష్ణమూర్తి కరోనా టైంలో ప్రాణాలకు తెగించి 24 గంటల్లో 10 గంటలు పనిచేశామని అన్నారు. తుఫాన్ సమయంలో నడుములోతు నీళ్లలో ప్రాణ నష్టం జరగకుండా భోజన ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు చేశామని అన్నారు. వైఎస్ఆర్ పార్టీ టికెట్ నా కుమారుడుకు ఇవ్వకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి కోసం, పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలుగా పనిచేస్తామని పేర్కొన్నారు. తుఫాన్లో కొల్లూరు రవీంద్ర ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ తుఫాన్ కాదు, ఏ తుఫాన్కైనా ఎక్కడన్నా మనకు కనపడ్డా? కరోనాలో ఎక్కడికి వెళ్ళిపోయాడు? కరోనాలో కొల్లూరు రవీంద్ర ఎక్కడన్నా కనపడ్డా? ఎవరికన్నా మీరు చెప్పండి ధర్మంగా. విలేకరులు ఇందులో ఆంధ్రజ్యోతి విలేకరు ఉన్నాడు, TV5 విలేకరు ఉన్నారు, మీరు అందరూ ఉన్నారు కదా, ఒక్కళ్ళు చెప్పండి కరోనాలో ఏమైపోయాడు కొల్లూరు రవీంద్ర? కరోనాలో పేర్ని నాని కొడుకు ప్రాణాలకు తెగించి ICU వార్డులో పేర్ని కృష్ణమూర్తి అనే అతను 24 గంటల్లో 10-12 గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ICU వార్డులో, కరోనా ICU వార్డులో ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఏ రోజు ఏం కావాలంటే ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం. గవర్నమెంట్ నుంచి రావటం ఆలస్యం అయితే తుఫాను హెచ్చరికల మొదల దగ్గర నుంచి కూడా చివరి వరకు పేర్ని కృష్ణమూర్తి జోరున వర్షంలో కూడా నడుంలోతు నీళ్ళలో కూడా తిరుగుతూనే ఉన్నాడు. భోజనాలు ఏర్పాటు చేశాడు. ప్రాణ నష్టం జరగకుండా పేర్ని కృష్ణమూర్తి ప్రభుత్వం తరపున చూశాడు. నువ్వు సిగ్గుపడాలి. ముక్కుపచ్చల మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రాడు, 26 ఏళ్ళ కుర్రాడు. నీకేమో 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళలోనేమో నువ్వేమో ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడికి వస్తావో తెలియదు. అతను మాత్రం తుఫాన్లో 5 రోజులు 6 రోజులు కంటిన్యూస్గా జనాల్లో తిరుగుతానన్నాడు. జనం బాగోగులు పట్టించుకున్నాడు. భోజనాలు చూశాడు. వాళ్ళ ప్రాణ నష్టం లేకుండా ఉంటాకి వాళ్ళందరినీ క్యాంపులకు తరలించే ఏర్పాట్లు చూశాడు. నీళ్లు తోడిచ్చే ఏర్పాట్లు చూశాడు. మొత్తం అంతా తిరుగుతూనే ఉన్నాడు. ఇక సీటు అంటావా? సీటు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నీకులాగా సీటు కోసం ఆటి కోసం వీటి కోసం ఎంపర్లాడేది. మేము నికార్సైన కార్యకర్తలం. సీటు కోసం పనిచేయం, పార్టీ కోసం పనిచేస్తాం. సీటు వస్తే వస్తారు, లేకపోతే రాదు. ఏమవుద్ది? వైఎస్ జగన్ బాగుంటే చాలని మేము కోరుకుంటాం. నేను కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు. ఈ రాష్ట్రం ప్రజలు పేద బిక్కి బాగుంటారనేది మా ఆలోచన. జగన్ బాగున్నంతసేపు, జగన్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు బాగుంటాయని చెప్పి పనిచేస్తుంటాం. సీటు వస్తే రాకపోతే జగన్ బాగుండాలి చాలు మాకు. కేవలం గడచిన 4 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీని ఒక వినూత్నంగా ఒక టెంట్ హౌస్ పార్టీని పెట్టారు. రాజకీయాల్లో టెంట్ హౌస్ లాంటి పార్టీ అంటే కిరాయికి అద్దెకి ఇచ్చేటువంటి, మన ఇంట్లో భోజనాలు పండగో పబ్బమో ఉంటే షామ్యానాలు తెచ్చుకుని కుర్చీలు తెచ్చుకుని ఎట్లా తెచ్చుకుంటామో అద్దెకి, ఆ రకంగా తన రాజకీయ పార్టీని లాంగ్ లీజ్కి ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తన పార్టీని లాంగ్ లీజ్కి చంద్రబాబు నాయుడికి అద్దెకి ఇచ్చినటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అయినా కూడా ఆయన ఓ పక్కేమో తెలంగాణలో వీళ్ళందరూ ఇంట్లో అందరికీ ఓటు ఉంటుంది. వీళ్ళ ఓట్లని తెలంగాణలో ఓట్లేస్తారు పవన్ కళ్యాణ్తో సహా. ఆంధ్రాతో రాజకీయాలు అంటారు. అంటే కాపురం అక్కడ, ఓటు అక్కడ, వీళ్ళు మాత్రం వీళ్ళ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో. అంటే మనతోనేమో రాజకీయాలు,
వాళ్ళ జీవితం అంతా కూడా, వాళ్ళ జీవనం అంతా కూడానేమో పరాయి రాష్ట్రంలో. అంటే మన ఇక్కడ బతకరాళ్ళు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండముడి చౌదరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక ప్రకారం 4 ఏళ్లలో దాదాపు 1345 మంది మృతి చెందారని, 2022లో 8908 మంది బలవన్మరణాలకు పాల్పడితే అందులో 364 మంది నిరుద్యోగులేనని, వీరిలో పురుషులు 326 మంది, మహిళలు 38 మంది మృతి చెందారని అన్నారు. వైకాపా సర్కార్ చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల సుమారు 50,000 మందికి పైగా అభ్యర్థులు వయోపరిమితి కోల్పోయారని అన్నారు. ఆంధ్ర పేరుతో ఆట వస్తువులపైన ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించుకుంటూ కేవలం ఎన్నికల ప్రచార ఆర్భాటాల కోసం తప్ప పెట్టుబడుల్లో తీసుకురావటము, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వంటి వాటిపైన శ్రద్ధ చూపించట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు, చీలిపట్టణం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు తదితర తెలుగు యువత నాయకులంతా పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 24% నిరుద్యోగులు, పట్టభద్రులైన నిరుద్యోగులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కల్లో చెప్తుంది. 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు. అవన్నీ సిపిఎస్ రద్దు గురించి మనం మాట్లాడవసరం లేదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాట్లాడుకుంటారు. అయితే నిరుద్యోగులకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తా అన్న ఆయన సంవత్సరం ప్రతి ఇంటికి సాక్షి క్యాలెండర్ మాత్రం పంపిస్తున్నారు. జాబ్ క్యాలెండర్ అయితే లేదు. నిరుద్యోగుల్ని ఇంకా దిగజారు చేసి గంజాయి, గుట్కాలు వీటికి అలవాటు చేసి యువత భవిష్యత్తుని నాశనం చేసేసారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అవి ఉద్యోగాలు కావు, సేవ అని చెప్పి కోర్టులే అంటున్నాయి. ఇవన్నీ యువతని ముందుగా గుర్తించి వాళ్ళకి నిరుద్యోగుల్ని ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఈ నిరుద్యోగుల మీద నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి వచ్చిన ముందుగా మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సూటిగా హలో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు 4 సంవత్సరాల క్రితం నువ్వు ఇవాళ అధికారంలోకి రావడానికి నిరుద్యోగుల్ని ఉత్సాహపరిచే విధంగా నీ ప్రసంగాలతో అబ్బురుపరిచే విధంగా 2,30,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ ఒక గొప్ప హామీని తీసుకొచ్చి నువ్వు అధికారంలోకి వచ్చావు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జాబ్ క్యాలెండర్ విస్మరించి నీ సాక్షి క్యాలెండర్ ప్రతి ఏటా జనరల్ నువ్వు రిలీజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాజధానిని, నిరుద్యోగులు అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన యువతకి కొన్ని లక్షల ఉపాధి తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తవుతుంటే గడిచిన 2 సంవత్సరాల్లో నువ్వు వేసింది ఒక్క జాబ్ క్యాలెండర్. ఆ ఒక్క జాబ్ క్యాలెండర్లో కూడా కొన్ని లక్షల పోస్టులు ఖాళీలు ఉంటే 10,000 ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ విడుదల చేసిన వ్యక్తి నువ్వు. అంటే నీ ఎంత నిరంకుశ పరిపాలన బయటపడుతుంది ఇవాళ. అలాగే ఇవాళ ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఇవాళ ఒక దళిత ద్రోహిగా, ఒక మహిళా ద్రోహిగా, ఒక కార్మిక ద్రోహిగా, ఇవాళ నిరుద్యోగులు అందరూ కలిపి కూడా నువ్వు ఒక నిరుద్యోగ ద్రోహిగా నిన్ను రాష్ట్రంలో బిరుదిచ్చి నిన్ను ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో నువ్వు ఇలాగే నీ పరిపాలన కొనసాగించగలిగితే ఎంతో టైం లేదు జగన్మోహన్ రెడ్డి. రానున్న 3 నెలల్లో నిరుద్యోగులందరూ కూడా కంకణం కట్టుకుని నిన్ను ఉప్పు పాత్ర వేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇవాళ నువ్వు ఉద్యోగ కల్పన లేదు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది లేదు. అంటే ఈ 4 సంవత్సరాల్లో నిరుద్యోగులకు నువ్వు చేసింది ఏమీ లేదు. సో ఇవన్నీ కలగజేసుకుని నీకు ఇంకా అవకాశం ఉంది. 3 నెలల్లో రేపు జనవరిలో ఇంకొక అవకాశం ఉంది. అదైనా నువ్వు నిరూపించుకోవాలని చెప్పి కోరుతూ, ఇవన్నీ ఇలాగుంటే ఇంకా ఎలక్షన్ తొందరలో ఉందని చెప్పి మాయ మాటలు చెప్పడానికి 897 పోస్టులు గవర్నమెంట్ పోస్ట్ రిలీజ్ చేశాడండి. దానికి కూడా మెయిన్స్ డేట్ ఇవ్వకుండా, అంటే నువ్వు నిరుద్యోగుల్ని ఉత్సాహపరచడం కాకుండా నిరుత్సాహపరిచే విధంగా నీ జాబ్ క్యాలెండర్ వ్యవహరిస్తున్నావు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా ఎలాగో నువ్వు చేసే దాఖలా లేవు. రేపు వచ్చే నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంటే, ఆ గవర్నమెంట్లో రేపు యువతకి మరిన్ని హామీలు, మరిన్ని ఉపాధి కలిగిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ కాలనీ, ఏబీ బర్ధన్ కాలనీ, రామిరెడ్డి కాలనీలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పర్యటించారు. ఈ సందర్భంగా వారు గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు.
ముఖ్యమంత్రి జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రమాదేవి, ఎంపీడీఓ తేజోష్ణ, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెజర్ చేసి అంటే రోడ్డు కూడా వదిలేస్తుంది. రోడ్ అయితే చిన్న నారో రోడ్ పెట్టి వదిలేస్తుంది. ఈ ఎక్స్టెంట్ ఎంత ఉందో మీరు దాన్ని మెజర్ చేసి దాని తర్వాత అటు సైడ్ అంత ల్యాండ్ తీసుకుంటే ఎంత ఎక్స్టెండ్ చేసుకోవాలి, అసలు అమ్ముతారా లేదా రెండు చూడండి. ఇది అక్కడికి అయిపోతుంది. ఓకే అంటే ఇలా ఫస్ట్ మనం పదార్థ ఇవ్వాలంటే డీనోటిఫై చేయాలంటే వాళ్ళకి ఏదైనా అడిషనల్ ల్యాండ్ ఇవ్వాలి. ఓకే ఈ ల్యాండ్ అడ్జసెంట్ ల్యాండ్ ఇవ్వాలి. పట్టాలండి, బట్ అది హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారా? మరి అడ్జసెంట్ 2 acres ల్యాండ్ అక్వైర్ చేసి వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా సంవత్సరం దీన్ని డీనోటిఫై చేసేస్తే బాగుంటది. సో అది కూడా నోట్ చేసేసుకోండి. ఇది అడ్జసెంట్ అంటే మామూలుగా అయితే దూరంగా ఇవ్వడానికి లేదు, అడ్జసెంట్ లోనే ఇవ్వాలి. అంటే అప్పుడు అట్లా చేస్తున్నప్పుడు ఈ కెనాల్ కొంచెం ఇక్కడ జరపాల్సి వస్తుంది. జరపాల్సిన అవసరం లేదు. కెనాల్ ఇక్కడ ఇట్లే ఉంటుంది. దీన్ని ఇటు సైడ్ ఎక్స్టెండ్ చేసుకోవాలంటున్నాను. ఈ బెడ్ ఇది తగ్గించేసి ఇప్పుడు మీరు కెనాల్ వైడనింగ్ అంటే బోత్ ద సైడ్స్ చేస్తారు కదా. ఇది ఒక నిమిషం మేడం, కెనాల్ వైడనింగ్ చేసేటప్పుడు ఇది పాత కెనాల్ అనుకోండి, ఇది సెంటర్ చేసుకుంటాం. చేసుకొని ఈ 14 ఉంది కదా, 14, 17 చేస్తున్నాం. అప్పుడు ఇటు నుంచి ఎంత వస్తుంది, ఇటు నుంచి 17 అంటే టోటల్ కలిపితే 17 కావాలి. అలా చేస్తాం. కానీ మీరు అన్నట్టు ఈ కెనాల్ ని ఇక్కడ జరిపామనుకోండి. ఒక సెకండ్ నేను చెప్తున్నాను. ఇది ఇలానే ఉంచండి, ఈ సెంటర్ ని ఇటువైపు తీసుకోండి మీరు. సో ఇక్కడ నుంచి మీరు అవును మేడం, అప్పుడు కెనాల్ మారిపోతాయి మేడం. అది ఒకటి, దీన్ని కాంటూర్ కెనాల్ అంటారు మేడం. దీని యొక్క బెడ్ లెవెల్ వాల్యూ ఉంటుంది. ఆ కాంటూర్ ఆ వాల్యూ ఉంటేనే వాటర్ ఆ స్లోప్ కి కిందికి వెళ్తాయి. మనకు 5,000 1,000 అని పెట్టుకొని ఓవరాల్ గా స్లోప్ ఫిక్స్ అప్ చేసి ఉంటారు మేడం. ఈ బెడ్ విడ్త్ ని స్లోప్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ మొత్తం అంటే మీ చేతిలో ఉండేది. ఇక్కడున్న కెనాల్ అక్కడ తిప్పినట్టు అవుతుంది. ఇక్కడ ఉన్న కెనాల్ లేకుండా ఒక సైడ్ ఎక్స్టెండ్ చేసుకోండి అంటున్నాం. ఈ జస్ట్ ఈ 20 houses దగ్గర ఆ ల్యాండ్ ఇప్పిస్తాను. లెవెల్ తీసుకుంటాను మేడం. జనరల్ గా మేడం మేము ఇది ఇప్పుడు మనం నిలబడుకునే దానికి 1/2 meter తేడా ఉంటుంది మేడం బ్యాంక్ కి. మనకు ఒక సైడే ఇస్తాం మేడం. దానికి మళ్ళీ ఒక 2 అడుగులు కొంచెం అటు వెళ్ళండి అంటారు. ఇక్కడైనా అర్థవర్క్ చేయాల్సింది, అక్కడైనా అర్థవర్క్ చేయాల్సింది. దానికి మళ్ళీ మేము ఏం చేస్తున్నా అంటే ఈ ఒక్కటి ఇది అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మేము వచ్చినప్పుడు చేస్తున్నాం. లాంగ్ బ్యాక్ స్టోరీ అయిపోయింది. దీన్ని కొంచెం ఈ 20 దానికి మీరు ఎలాగో అక్కడ టర్న్ ఉంది కాబట్టి అటు సైడ్ ఎక్స్టెండ్ చేయాలి అంటున్నాను. జస్ట్ థింక్ ఆన్ దట్. ఒకవేళ మీరు అన్నట్టు దీన్ని డిస్టర్బ్ చేయకుండా అక్కడ జరపాలంటే ఇక్కడ మన తక్కువ ఉంది. ఆ ల్యాండ్ మేము ఆ ల్యాండ్ ఇప్పిస్తాను. నేను అదే అంటున్నా, ఆ ల్యాండ్ మీకు ఇప్పిస్తాను, ఈ ల్యాండ్ వదిలేయండి అని చెప్తున్నాను మీకు. అలైన్మెంట్ పోయేదాన్ని మీరు ఎత్తుకోవాలి. చేంజ్ చేసి ఎక్స్క్యూషన్ అలైన్మెంట్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో 4వ రోజైన భద్రాద్రి రామయ్య తండ్రి నరసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయం నుంచి బేడ మండపం వద్దకు వచ్చిన స్వామివారు నరసింహ అవతారాన్ని దర్శించి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ నరసింహ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల అన్ని గ్రహ బాధలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మన దగ్గరగా ఇప్పుడు ఆల్రెడీ ఎడిట్ చేసేస్తున్నాడా? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమి పూజారి. జిల్లాకు నూతనంగా నియామకమైన సందర్భంగా వారు వేములవాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
2047 నాటికి అభివృద్ధి భారత్ గా ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం. అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగింది అన్న కేంద్ర మంత్రి డాక్టర్ మున్ఫరా మహేంద్రబాయ్. నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం మోసం చేసింది. నోటిఫికేషన్ల జాప్యం వల్ల రాష్ట్రంలో వయోపరిమితి కోల్పోయారు. మీడియా సమావేశంలో తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి. బుక్క రాయసముద్రంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డి పద్మావతి పర్యటన. ప్రజలతో ఎమ్మెల్యే సంక్షేమ పథకాలపై ఆరా. భద్రాద్రి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆలయ అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.